స్వాగతం సుస్వాగతం డిఆర్టీఎస్పిఆర్ షోకు నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, నమస్కారం సార్. నమస్తే. పివి సుబ్బారావు గారు ఋతుల్యులు వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసం, పాపం అందరూ గుళ్ళకు పోవాలా, బంధువులను ఇంటికి పిలిపించుకోవాలా అనే కంకణాన్ని కట్టుకొని పోయే వేళ హైదరాబాద్లో ఏమవుతుంది? గత 2000 సంవత్సరాల నుంచి కూడా అదే వరదలు. వరదలు మనం ఎక్కడో నదీ ప్రాంతాన ఎక్కడో చూస్తాం, కానీ హైదరాబాదు ప్రతిసారి వరదలు ముంపుకు గురవుతూనే ఉన్నది. ఈరోజు ఆ హైదరాబాద్ మళ్ళీ అదే విధంగా ప్రతి సంవత్సరం వర్షం అంటే భయం. ఇంకా ఎంతకాలం? బీఆర్ఎస్ బాయే, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పాలకులు, ముఖ్యమంత్రులు, ఆంధ్ర ముఖ్యమంత్రులు కేవలం భూములు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ, ఆ నైజాం నుంచి వచ్చినటువంటి వ్యవస్థ, దాన్ని అనుభవించడానికి, ఆస్తులు కొల్లగొట్టుకోవడానికే అని చెప్పి మనము నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఎంతోమంది త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణలో మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఎందుకు మారడం లేదు? మళ్ళీ అదే పరిస్థితి, అదే భూములు, అదే రియల్ ఎస్టేట్స్, అదే మోసం. ప్రాథమికంగా ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే విషయంలో అందరూ విఫలం, 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 విఫలం. ఎండాకాలం విపరీతమైన వేడి, చలి మాట పెద్దగా అంత కనపడడం లేదు. వర్షం వస్తే మొత్తం అతలాకుతలం. హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం లాంటి ఆ చక్కటి ఆస్వాదించేటువంటి వాతావరణాన్ని ప్రగతి పేరిట కంక్రీట్ జంగల్ చేసి ఈరోజు మళ్ళీ ఇంకొక ఔటర్ రింగ్ రోడ్డు, మళ్ళా కొత్త కొత్త వాటికి భూములు ఇచ్చేస్తామని చెప్పే వీళ్ళకి ఏం అధికారం ఉంది? ఏ ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉంది? ఏ ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది? ఇవన్నీ ప్రజల ఆస్తులు. మీరెవరండి ప్రగతి పేరు మీద ఆస్తులను కొల్లగొట్టడానికి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంతకుముందు చంద్రశేఖరరావు గారు, అంతకుముందు ముఖ్యమంత్రులు కానీ, మీరు చేసేటువంటి తప్పిదాల వల్ల ఈరోజు హైదరాబాదులో వర్షం అంటే భయం, వర్షం లేకపోతే విపరీతమైనటువంటి వేడి, పొద్దున్న లేస్తే ఏసీలో ఉండేటువంటి నేపథ్యాన్ని సృష్టించిన మీరు, తద్వారా వాతావరణ కాలుష్యం, ఆ ఏసీల వల్ల వచ్చేటువంటి కాలుష్యం వల్ల మళ్ళా విపరీతమైనటువంటి వేడి, మళ్ళా ఉన్నటువంటి చెట్లను అన్ని నరికేసడం ద్వారా ఉన్న చెరువులను, నాలాలను కబ్జాలు చేసి మీరు అభివృద్ధి పేరు మీద ఈ జిహెచ్ఎంసి పురపాలక శాఖ, గ్రేటర్ హైదరాబాద్ పురపాలక శాఖ కానీ, హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ కానీ, ఇక్కడ ఉన్న అధికారులు అవినీతి పరులై ఆ తో దాంతో పాటు ఉన్నటువంటి పార్టీలు, అధికారంలో ఉండే పార్టీలు అదేవిధంగా అది అవినీతి సామ్రాజ్యాన్ని ఏలి. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మీ వీడియో మళ్ళీ మీకు ప్లే చేయాలా ముఖ్యమంత్రి గారు, మీరే చెప్పారు గత ఎప్పుడు చూడని విధంగా ఈ 10 సంవత్సరాల్లో నాలాలు, చెరువులు, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ బంధువర్గులు మొత్తం కబ్జా చేయడం వల్లనే హైదరాబాద్కి దుస్థితి అని చెప్పారు. అవి ఎన్నోసార్లు చూయించాం కూడా. అది సరిపోదా హైడ్రా రంగనాథ్ గారికి? ఆయన సెలెక్టివ్ ఉండడం. నిన్న కూడా ఒక మస్జిద్ ఇక్కడ ఆ, జల్పల్లిలో నీళ్ళ మధ్యలో మస్జిద్, మరి అదేవిధంగా ఫాతిమా కాలేజు మళ్ళీ ఒక నూతన సంవత్సరం స్టార్ట్ అయింది, ఇంకా దానిపై చర్యలు లేవు. అంటే ఈ సెలెక్టివ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్. హైడ్రా రంగనాథ్ గారు పేదల ఇల్లు కూలగొట్టినప్పుడు వాళ్ళ ఇల్లు కాదా? అక్కడ పిల్లలు, చదువుకునే పిల్లలు లేరా వాళ్ళ ఇంట్లలో? మంచి కార్యక్రమాన్ని ఎవరికి అనుబంధం లేకుండా చట్టరీత్యా మీరు పోయి ఉంటే ఈరోజు నిజంగా మహాభేష్ భేష్ అనేవారు. మీరు ఇంకా పోతారనే మేము ఆశిస్తాం. సో ఆ నేపథ్యంలో ఎందుకు చెప్తా ఉన్నానంటే, నీళ్లు, ఏనుగు తన దారి మరిచిపోవు, అన్ని కబ్జాలు, చెట్లు మాయం. ఆ చెట్ల నుండి నీళ్లు దిగుతాయి కదా భూమిలోకి. హిమాలయాల్లో చూస్తూ ఉన్నాం కదా, అభివృద్ధి పేరు మీద చెట్లు కొట్టేసి అక్కడ ఉన్నటువంటి స్లోప్స్, ఆ కొండలను కూడా తవ్వితే
నీళ్ళు ఏం చేస్తాయి, కిందికి వచ్చి కొట్టేసుకుపోతాయి. ఎంతమంది చనిపోతున్నారు. ఇక్కడ కూడా 2020లో కూడా జనం కొట్టుకుపోయారు కదా. మళ్ళీ దిల్సుఖ్నగర్లో కూడా పిల్లలు ముంపు దాంట్లో మునిగి చనిపోయారు కదా. నాలాల బడి కూడా చనిపోయారు కదా. నాలా డెవలప్మెంట్ అథారిటీ వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించారు. ఎక్కడికి పోతున్నాయి? ప్రతి సంవత్సరం వందలు వేల కోట్లు పెడుతున్నటువంటి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, మీరు జవాబుదారుతనం అవునా కాదా? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు, మళ్ళీ పురపాలక శాఖ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కూడా గ్రామాల్లో జరగబోతున్నాయి. కాబట్టి గ్రామాల పరిస్థితి ఏంది, పట్టణాల పరిస్థితి ఏంది? అట్లీస్ట్ గ్రామాలు కొద్దిగా సురక్షితంగా ఉన్నాయి. కానీ హైదరాబాద్ పట్టణం ఎంత సురక్షితంగా, తర్వాత తీసుకుందాం వరంగల్, కరీంనగర్ కానీ మహబూబ్నగర్, మిగతాయి పట్టణాలను. కానీ హైదరాబాద్ ప్రతి సంవత్సరం ఈ వందల కోట్లు పెట్టి ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు? ఈ కబ్జాలు ఎందుకు ఆగడం లేదు? హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆగడం లేదు? ఇంకా నీళ్లు ఎక్కడైతే చెరువు ఉండిందో అక్కడికి ఎందుకు పోవడం లేదు? నీళ్లు ఇంకితే ఈ ప్రమాదం లేదు కదా. సో అందు గురించే నేను కొన్ని చూయిస్తాను. అంతకుముందు ముందు మాటగా, సార్ నమస్కారం. నమస్కారం. మీ ముందు మాట అయిన తర్వాత కొన్ని చూపిస్తాను సార్, లేక ముందే చూపించమంటారు? మీరు చూపించండి మీరు. Rahul Gandhi ji, you have to understand why Hyderabad is still suffering with inundations. What is Congress government doing? The same chief minister has exhorted them that KCR and his family members have encroached all nalas and lakes, and they have destroyed the Hyderabad free flow, stormwater drains and others. Why he could not act, being in power for 2 years now? And Hydra trying to take care of such illegal structures, but how can it be selective? AIMIM, Fatima College and the masjids there. And why it is not able to go ahead? You have to ask your government here, Mr. Rahul Gandhi ji, Meenakshi Natarajan ji. You are at least you are staying in Hyderabad. We are very happy. So I'm trying to show you what happened the other day in Amirpet. No, this is in Old City. Yesterday in Old City. This is not a river side. This is Hyderabad Old City. ఇదేదో నది పక్కన ప్రవాహక ప్రాంతం. ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతం. స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడికి పోయినాయి? జిహెచ్ఎంసి మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ. There in the V6, we try to show you evidences which are there in the public domain. ప్రజాహితంలో ప్రజలకు ఆల్రెడీ చూసినటువంటి ఆధారాలే మీకు చూపిస్తాం. Rain flood water flow like Godavari in Old City V60. Where is GHMC? All these commissioners, zonal commissioners and the commissioner of GHMC, all those engineers. People cannot walk when it rains. It is a global city. I am playing the entire 3 minutes. Rain flood water flow like Godavari in Old City.
సో ఏఐఏఎండి, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ పార్టీ. నౌ దిస్ ఈస్ ది అదర్ డే ఇన్ అమీర్పేట్. Now latest Gachibowli. This is also now it is being played live. ఇళ్లలోకి నీళ్లు, సెల్లార్లోకి వరద. వాటర్ into the houses and flood into the basement areas. Rahul Gandhi ji, Meenakshi Natarajan. హైదరాబాద్ లో వర్ష బీభత్సం. నీళ్ళలో పేలుతున్నాయి కార్లు. కారు, కొత్త కార్లు కావాలేమో దానికి బోటు లాగా నీళ్ళలో ప్రవహించడానికి, ప్రయాణం చేయడానికి. సామాన్యుల పరిస్థితి ఏంటి? ద్విచక్ర వాహనాలు, టూ వీలర్స్, దే హ్యావ్ టు గో ఫర్ ఎసెన్షియల్స్. ఎస్ సార్, ఇక్కడ ఆపుతాను, మీరు చెప్పండి సార్. ఏం చేయమంటారు సార్? ఇంకా లైవ్ కొనసాగుతుంది అక్కడ. నేను మళ్ళీ చూపిస్తాను లైవ్ విజువల్స్. ఎస్ సార్. వర్ష ప్రభావం కూడా ఇక్కడ. చెప్పండి సార్. అప్పటికంటే ఇప్పుడు తక్కువనే ఉంది వర్షం. చెప్పండి సార్, ప్లీజ్ గో హెడ్. మనకు ఈ ఈసారి మాన్సూన్ మనకు మొదలెట్టడమే పెద్ద ఎత్తున వర్షాలతో మొదలైనది. కానీ
ఒకటి, కొంత ప్లస్ పాయింట్ ఉన్నది, కొంత మైనస్ పాయింట్ ఉన్నది. ఒక ఏడాది కావచ్చింది హైడ్రాని స్థాపించి. దాని కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని అడ్డంకుల్ని తొలగించుకోవడానికి మనకి అవకాశమైనది. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకనంటే నిన్న మొట్టమొదటిసారి ఆయన ఒక సమగ్రమైన నగర నీటి ప్రణాళిక అవసరం అని అన్నారు. అవును, ఒక సమగ్రమైన నగర నీటి ప్రణాళిక చాలా అవసరం. ఐసోలేటెడ్గా మనం కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసి ఏదో సాధిద్దాము అనుకుంటే కుదరదు. దీన్ని కొందరు, మీరు ఎక్స్పర్ట్స్ అనండి, ఎక్స్పీరియన్స్ ఈ ఈ రంగంలో చేకూర్చుకున్న వారితోటి కానీ అసలు ఎటువంటి డిస్కషన్స్ లేకుండా ఐసోలేటెడ్గా చేయడం కూడా అంతగా అనుకున్నంత, ఆశించినంత రిజల్ట్స్ రావు. ఇంకా మనం చాలా వెనుకబడే ఉన్నాం. నిన్నటి వర్షం చాలా యూనిక్. 2 గంటల ప్రాంతంలో సుమారుగా యావరేజ్ 70 సెంటీమీటర్స్ అక్రాస్ ద సిటీ పట్టది. అటు గచ్చిబౌలి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు జల్పల్లి దాకా ఆల్మోస్ట్ 70 మిల్లీమీటర్స్ వర్షం నిన్న వచ్చింది 2 గంటల ప్రాంతాల్లో. అంటే గంటకి సుమారుగా మనకి 7 మనకి 3.5 to 4 సెంటీమీటర్స్ వర్షం అయితే పడుతూనే ఉంది. ఈ కాన్స్టెంట్ గా వర్షం ఒకేసారి యూనిఫామ్ గా స్ప్రెడ్ కావడంతో ఏమైనది అని అంటే, పైనుంచి ఎక్కడైతే వరద కాలువలు లేని ప్రాంతాల్లో ద సోకాల్డ్ హైటెక్ సిటీ నుంచి వచ్చిన వరద ముంపు అమీర్పేట్ని, ఎస్ఆర్ నగర్ని, కుకుట్పల్లిని ముంచెత్తివేశాయి. ఎందుకంటే మనకు వరద కాలువలు కనబడేవి కేవలం అమీర్పేట్, యూసుఫ్ కూడా దారిలోనే, ఇంకెక్కడా లేవు. కనుక మనం ఇది అవసరమా మనకి అన్నది అనిపిస్తుంది. ఏమిటంటే ఈ ఫ్లడ్ ఏదైతే అమీర్పేట్, పంజగుట్ట, ఇంకా డౌన్ ది ఏరియాస్ టువర్డ్స్ సికింద్రాబాద్ మనం గత 2-3 వర్షాల్లో మనం చూస్తున్నాము. దీన్ని మనం ఎంతగానో విశ్లేషించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి ఇంత ఇదిగా ఎందుకు అవుతున్నది అన్నది. లగ్డిగా పూల్ జోన్, ముఖ్యమంత్రి గారికి మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే, మీ ఆలోచనలు చాలా బాగున్నాయండి. కార్యాచరణని ఒక సమగ్రమైన మార్గంలో తీసుకొని వెళ్ళగలిగితే సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈసారి కొంత సమన్వయం, కన్వర్జెన్స్ బిట్వీన్ జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ అండ్ హైడ్రా పెరుగుతూ వచ్చి, అది ఒకటి చాలా పెద్ద ప్లస్ పాయింట్. కానీ జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ చేయాల్సిన పనులు కూడా హైడ్రా పైనే మీరు మనకు కనబడుతున్నాయి. అది చాలా తప్పు. అసలు సగానికి పైగా వరద జిహెచ్ఎంసిలో శానిటేషన్ వర్కర్స్ పూర్తిగా పనిచేయించుంటే ఇంత పెద్ద వరద కూడా రాదు అసలు. మరి ఏ విధంగా మనం, వాట్ ఆర్ ద లెసన్స్ వి లెర్న్ ఫ్రమ్ దిస్? నెంబర్ 1, we need to create a systematic and a scientific structure. It is not the individuals and the isolated organizations which can deliver the goods and make the Hyderabad flood free. It's not possible.
we need to have a thorough study of the entire water system of Hyderabad, drainage system, and the floodwater system. మరి నిన్న పడ్డ వర్షం 2 గంటల వర్షం కనీసం ఒక 6-7 నెలలకి మనకి మంచినీటి సదుపాయాన్ని కూడా తీర్చగలిగేది. ఎక్కడ అవుతున్నాయి? మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ పూర్తిగా ఎందుకు సఫలం కావడం లేదు? అక్కడ లింగంపల్లి చౌరస్తా దగ్గర, లింగంపల్లి అండర్ పాస్ దగ్గర, రాజ్ భవన్కి ఎదురుగుండా ఎందుకు అది పూర్తిగా సక్సెస్ కాలేకపోతుంది? మరి వీటిలో ఉన్న లోపాలు ఏం జరుగుతున్నాయి? ఏవైనా చర్చలకు వచ్చాయా? రాలేదు. కేవలం మేము చేశాము అని చెప్పుకోవడంతో సరిపోతున్నది, కానీ వీటి సైంటిఫిక్ రివ్యూస్ అసలు జరగడం లేదు. ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమిటంటే, సార్ ప్లీజ్ క్రియేట్ ఎ స్ట్రక్చర్. మై ఓన్ report is available in the PCB website. Of course, that was focused more on the foam and toxic waters, but we can also create the same structure, utilize the same structure for flood relief, flood adaptation. నిన్న అన్న చాలా మంచి పాయింట్ ఏమిటంటే, వస్తున్న వర్షం నీటిని మనం ఉపయోగించుకుంటూ వరదల్ని ఎలా అరికట్టగలుగుతాము. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వరదలు ఏవైతే వస్తున్నాయో ఇది మూసి పొంగి రావడం లేదు, మూసీలోకి నీళ్లు వెళ్ళలేక వస్తున్నాయి. అది అర్థం చేసుకోవాలి. ఎందుకు పోలేకపోతున్నాయి అన్నది, చెరువుల్లోకి నీళ్లు ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి అన్నది. మరి ఇది టుడే ద నీడ్ ఈస్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఇటు మనం ఏదన్నా రివ్యూ చేసామా? మనం ఎన్నో ఇంకుడు గుంతలు తవ్వాము, ఇన్ని కోట్ల రూపాయలు మేము పోగు చేశామని అంటున్నారు, కానీ ఇంకుడు గుంతల ఎఫిషియన్సీ ఎంత ఉంది రీఛార్జింగ్? ఇంకుడు గుంతల పైన మనం సైంటిఫిక్గా ఎప్పుడన్నా రివ్యూ చేసుకున్నామా? ర్యాపిడ్ రీఛార్జింగ్ స్ట్రక్చర్స్ని మనం క్రియేట్ చేయాలి అన్నది ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? మనం కేవలం వీటిని ఒక స్లోగన్స్ మాదిరిగానే వాడుతున్నాం, కానీ సైంటిఫిక్ ఇంప్లిమెంటేషన్లో వీటిని మనం స్ట్రీమ్లైన్ చేయలేకపోతున్నాం. అది చాలా దౌర్భాగ్యం. మరి నిన్నటి వర్షమే ఇంకొక 2 గంటలు పడుంటే 2000 రిపీట్ అయ్యేది. మరి ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాము అన్నది ఆలోచన చేసుకోవాలి. అంతేగాని ఇందులో మనం ఎంతసేపు ఏం చూస్తున్నాము అంటే, ఆక్రమణలు వచ్చేసాయి, ఇవి వచ్చి ఆక్రమణలు వస్తే తీసేయండి, వాటిని వద్దని ఎవరో అనడం లేదు. కానీ ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారో ఓ స్మార్ట్ అని, ఈ స్మార్ట్ అన్న పదం లెట్ us నాట్ యూజ్ ఇట్, ఎందుకంటే ఇట్ లాస్ట్ ఇట్స్ వాల్యూ. స్మార్ట్ సిటీస్ అన్నాం, ప్రతి స్మార్ట్ సిటీ మునిగిపోతున్నది. ఎందుకు మునుగుతున్నది? డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కనెక్టివిటీ బిట్వీన్ ద పీపుల్ అండ్ ది వాటర్ అన్నది లేనే లేదు. ఈసారి అనుకున్నది ఒక ప్రజా ఉద్యమంగా మారాలి. ప్రజా ఉద్యమంగా మారిన రోజే, ప్రజల్లో ఆ చైతన్యం వచ్చిన రోజే మనం సిటీలో వరద రాకుండా ఆపు చేయగలుగుతాం. మనం మల్టీ డిసిప్లినరీ అప్రోచెస్ తీసుకెళ్ళగలుగుతాం. అంతేనే కానీ అసలు ప్రజలకి, కమ్యూనిటీస్కి, అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అసలు ఎక్కడ కూడా కన్సల్టేషన్స్ లేవు కదండి. ఎక్కడ ఎంతసేపు ఉన్నా ఏదో సోమవారమో మంగళవారమో మేము కలుసుకుంటాం, వచ్చి మీరు అప్లికేషన్స్ ఇచ్చిపోండి అని అంటున్నారు. అంతకు తప్పితే ఇంకా ఏమీ లేదు. మరి ఈ సమగ్రమైన ముఖ్యం ఏమిటంటే, కాంగ్రెస్ వై ఐ అప్రిషియేట్ ఈస్ 2010 the first report from NDMA came on mitigating the urban floods. ఆ రిపోర్టే ఎంతమంది చూశారండి? ఆఫీసర్లే చూడలేదు ఇప్పటిదాకా. దానిపైన కనీసం ఒక 15 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఉంటాం.
ఈ ఛానల్ ద్వారా కూడా మేము దాన్ని తీసుకెళ్ళాం. దాన్ని అది అల్టిమేట్ అని అనలేను, కానీ దాన్ని మనం ముందుంచుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయవచ్చు. సో మై humble appeal is to the Chief Minister and the concerned officers is, please look into integrated water resources management for urban areas. మనం కేవలం ఇంకుడు గుంతలు విడిగా చూస్తున్నాం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వేరే చూస్తున్నాం, అన్ని వేరువేరుగా కాదు. ఇవి సమన్వయపరిచి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దానిపైన మనం చర్చ చేసుకోవడం చాలా అవసరం. లేకపోతే కేవలం స్లోగన్స్ మాదిరే మిగిలిపోతాయి. హైదరాబాద్ ఇలానే కొట్టుకుపోతూ అన్ఫార్చునేట్లీ. ఇప్పటికైనా ఇంకొకటి, కేవలం టెండర్లను పిలిచేసి చేతులు దులుపుకోవడం కాదు. ఇరిగేషన్ ఇంజనీర్స్కే అర్బన్ హైడ్రాలజీ పైన ట్రైనింగ్ లేదు. ఈ టెండర్లు ఎవరు వస్తారండి? మళ్ళీ అదే రిటైర్డ్ ఆఫీసర్లను ఎవడో పెట్టుకొని కొత్త కంపెనీలు అంటూ వస్తాయి. కనుక మీరు దీని గురించి ఒక సీరియస్ ఇన్డెప్త్ స్టడీ చేయాలి, చర్చించుకోవాలి. ఆ తర్వాతనే దీని గురించి టెండర్లు వగైరాలు అన్నదాన్ని తీసుకుని వెళ్ళాలి. ఈ ఈ టెండర్లతో ఏమవుతుందంటే చేతులు దులుపుకోవడం, కాంట్రాక్టర్లకు డబ్బిచ్చుకోవడమే జరుగుతుంది. కానీ వేర్ ఈస్ ద పర్ఫార్మెన్స్ బేస్డ్ టెండర్ సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ? వాడు కట్టేస్తాడు, ఆయన పైసలు ఆయనకి ఇచ్చేస్తాడు. మనం చూసుకోవాల్సింది, హౌ డు వి అచీవ్ స్టెప్ బై స్టెప్ ఏ ఫ్రీ ఫ్లడ్ హైదరాబాద్, అండ్ హౌ డు వి యూటిలైజ్ ద రెయిన్ వాటర్ దట్ ఈస్ కమింగ్, కన్జర్వ్ ఇట్, స్టోర్ ఇట్, యూజ్ ఇట్, రీసైకిల్ ఇట్. ఇవేవి దీంట్లో మనము ఇంటిగ్రేట్ చేసుకోకుండా దేనికి అవే అని అనుకుంటూ పోతూ ఉంటే వీ కెనాట్ అచీవ్ అవర్ గోల్. ప్లీజ్ సార్, ఆలోచన చేయండి. దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి. ప్రభుత్వాలని ప్రజల్ని సమన్వయపరచండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు చర్చ. సుబ్బారావు గారు చెప్పినట్టు చెరువుల్లోకి, నాలాల్లోకి, తర్వాత మూసీలోకి నీరు పోయేటట్టు చేయండి ముఖ్యమంత్రి గారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, హైడ్రా, ఇది చేసినప్పుడే ఈ నీరు ఉపయోగంలోకి వస్తుంది. సీ టు దట్ వాటర్ ఫ్లోస్ ఇన్ టు లేక్స్, నాలాస్ అండ్ మూసీ. ఓన్లీ దెన్ you can conserve water and you can stop floods, and the climatic changes can be addressed in Hyderabad city. So the onus is on the Honorable Chief Minister, GHMC, HMDA, Hydra and irrigation departments. You should have the will and they should be properly organizing it. Otherwise, instead of floods in lakes, I mean in rivers, we are watching floods in smart cities called Hyderabad and others in across India and in Telangana too. Warangal, Karimnagar, Mahbub Nagar, they are no different. సో అందు గురించి నీళ్లు పోయే ఉపాయాన్ని, అటువంటి విధానాన్ని మీరు అవలంబించండి. ఆక్రమణలు తొలగించండి. చెట్లు మిగతావి కొట్టేయకండి. అలౌ అర్బన్ ఫారెస్ట్రీ, green cover which was there in Hyderabad in and around, kindly don't destroy. At least no outer ring roads we need. We need water facilitation into lakes, nalas and then into Musi. Musi also try to clean it properly. Don't allow effluents to get into Musi. Only then Hyderabad can have a better living standards. అప్పుడే హైదరాబాద్లో నివసించేటువంటి పౌరులకు ఒక మెరుగైనటువంటి జీవనోపాయం కలిగించిన వారు అవుతారు. లేకుంటే ఇదే పరిస్థితి, ఇదే దుస్థితి. ప్రతి సంవత్సరం ప్రజాధనం వృధా, పబ్లిక్ మనీ వేస్ట్, అండ్ వీ హ్యావ్ టు పే ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. దట్ ఈస్ వై అవేక్, ప్రజల్లారా మేలుకోనండి. లేని పక్షంలో పన్నుల రూపంలో 100 కోట్లు ప్రతి సంవత్సరం వరదల పేరిట హైదరాబాద్ లాంటి పట్టణాల్లో వెచ్చిస్తుంటే అది మనకే భారం అవుతుంది. కాబట్టి
మీరు ప్రశ్నించడం మొదలుపెట్టండి, అధికారుల నుంచి మొదలు పెట్టుకొని ప్రభుత్వాన్ని. అప్పుడే మార్పు వస్తుంది. ఆ మార్పు రావాలంటే వారు సుబ్బారావు గారు వారు ఆర్టికల్ రాసినట్టు ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. మనము ఏదైతే కొనేటప్పుడు ఆలోచన చేయాలి. ఒక ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, ఇది లే- నాలా కానీ, లేక ఒక లేక్ కానీ, లేకపోతే మూసి పరివాహక ప్రాంతంలో ఆక్రమించి ఇవి కట్టినరా, అది చూసుకునేటువంటి ఇంకిత జ్ఞానం, కనీస జ్ఞానం మనకు కలిగి ఉండాలి. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి గొలుసుకట్టి చెరువులు కానీ, నాలాలు, దాని పరివాహక ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కబ్జాకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తే తప్ప హైదరాబాద్ వర్షం అంటే భయం, హైదరాబాద్లో వరదలు. సార్ ప్లీజ్ సార్ ముగించాను. ఇంత పెద్ద వర్షం పడ్డదని మనం సంతోషించాం, భయపడ్డాం. కానీ విచిత్రం ఏమిటి తెలుసా? సుమారుగా ఒక 20 చెరువుల్లో అసలు ఒక చుక్క నీరు కూడా లోపలికి పోలేదు. ఎలా జరిగింది? ఒక్కొక్క చెరువుకి 2 కోట్ల పైన ఖర్చు పెట్టారు, బ్యూటిఫికేషన్, రింగ్ బండ్లు అని. అందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ముక్కిడి చెరువు, ఆర్కేపూర్, సికింద్రాబాద్. దీనికి 3.5 కోట్ల దాకా ఖర్చు చేశారు. చుక్క బొట్టు నీరు అందులోకి పోలేదు. నేర్ల చెరువు, కొత్తగూడ కమ్యూనిటీ తనంతట తాను డబ్బులు వేసుకుని ఈ చెరువుని బాగు చేసుకుంది. కృష్ణబాబు కమిషనర్ గారు వచ్చి దానికి టెంకాయ కూడా కొట్టేళ్ళాడు. జిహెచ్ఎంసి ఆఫీసర్స్ చేసిన పెద్ద నిర్వాకం ఏమిటంటే ఆ చెరువులోకి నీళ్ళు వెళ్ళకుండా డైవర్ట్ చేసేసినారు. 2012 2012 ఇది జరిగింది. అంటే 13 ఏళ్ళు అయింది. ఒక ఏడాది తర్వాత నుంచి ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి ఈ చెరువులోకి నీళ్ళు వెళ్ళవు. మరి ఇట్లాంటివి చిన్న చిన్న వాటిని మనం రెక్టిఫై చేసుకుంటే ఈ వృధాగా పోయే నీటిని అన్నింటిని కూడా మనం మళ్లించుకోవచ్చు కదా. చాలా మంది ఏమంటారు ఆఫీసర్స్, వీళ్ళు ఏదో పెద్ద అంతా క్లీన్ చేస్తున్నట్టు. సార్ అందులో మురుగునీరు చేరుతున్నారు. మురుగునీరు చేరితే ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు బయలాజికల్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి మనం వాటర్ని ప్యూరిఫై చేసుకోవడానికి. ఏ ఏ చెరువుల్లో నీరు వెళ్ళలేదో లిస్ట్ తయారు చేయండి. వీఆర్ కమింగ్ అవుట్ విత్ ది లిస్ట్ ఆఫ్ దీస్ లేక్స్. ఓకే, ఎంత నీళ్లు వృధాగా వెళ్ళిపోయినాయి అన్నది కూడా వరద రూపంలో ఆలోచన చెయ్యండి. ఏడాదికి 450 కోట్లు మనకి వరద మూలంగా అధిక నష్టం జరుగుతోంది, రోడ్లు, మిగతా రిపేర్లు వగైరాలు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి చెరువులోకి నీళ్లు వెళ్ళేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. మన అందరిపైన అన్నప్పుడు కనీసం ప్రభుత్వ అధికారులు కమ్యూనిటీస్ తోటి మీటింగులు పెట్టుకోండి, మాట్లాడండి. సివిల్ సొసైటీలో ఎవరు యాక్టివ్గా ఉంటారో అన్నది చూసుకొని మనం ఏ విధంగా దీన్ని ప్రజా ఉద్యమం కింద తీసుకెళ్తాము దీన్ని ఆలోచన చేసి దీన్ని విజయవంతం చేస్తారని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. ఇదే ఆశతో నో మోర్ టెండర్స్ అండ్ నో మోర్ wasting of money. There are several ways to restore our lakes. Thank you. restore lakes, remove encroachments on nalas, FTL, fix FTL for Usman Sagar, Himayat Sagar, Manjira, and Musi. Don't allow any constructions. Demolish everything without any mercy. And then what happened to harvesting, water harvesting? What huge money you have spent? Where is that హార్వెస్టింగ్? ఇంపుడు గుంతలు ఎక్కడ పోయినాయి? సో నిరభ్యంతరంగా ఆక్రమణలను తొలగించండి. నీళ్లను చెరువులకు, నాలాలకు, మూసీకు పోనివ్వండి. మూసీ ప్రక్షాళనలో కూడా ఎటువంటి వ్యర్థాలను మూసీలకు కూడా రానివ్వకుండా చేయండి. ఇంత వర్షం పడితే ఈ రోజుకు హైదరాబాద్లో రోజు తాగు నీటు సప్లై లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ సచ్ హెవీ రెయిన్స్ అండ్ ఫ్లడ్స్, why there is no daily water supply in Hyderabad, and why every summer Hyderabad had to again
rush for water. Hyderabad should not become like Bengaluru. If థ్యాంక్ that యూ. is the case, you have to conserve this water. ఈ నీళ్లను మనము ఎట్టి పరిస్థితుల్లో చెరువులకు, నాలాలకు, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఇంపుడు గుంతులకు పోనిస్తే తప్ప హైదరాబాద్ రేపు మళ్ళీ వేసవి కాలంలో బెంగళూరులో లాగా నీరో నీరో, వర్షం అంటే భయం, మరి ఎండాకాలం వస్తే నీరు, నీరు లేనటువంటి పరిస్థితి. సో ఇదంతా ఎందుకు అవుతుంది ఆలోచన చేయండి. ప్రణాళిక సరిగ్గా లేనందుకే, ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టనందుకే. యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ పాలసీ అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ విల్ టు ఇంప్లిమెంట్. దట్ ఈస్ ది రీజన్ వై వీఆర్ being deprived of such a huge source of natural source of water. In spite of flooding in monsoon, we are not able to get daily water supply, nor again in summer too we will have to suffer. And not only that, the climate is literally changing in Hyderabad because of failure in conservation. Thank you very much, sir. Do support DRTSPR channels, Citizens DRTSPR channel and Environment People DRTSPR channels. They are all in larger public interest only. Anyone can contact me through 9440465339. Share all evidences. I will connect you from wherever you are. We want people's, citizens' participation. Come whatever may, only then a change will happen. Once you start speaking, once you start understanding the issues, only then the change will happen, and the officials as well as government also will try to change its policy or its action. Thank you very much, sir. Jai Telangana and Jai Hind.